నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణి. వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి ఏదైతే తన ఫోన్ పోయిందని నవంబర్ 2022లో ఆయన తెలిపారో, అసలు ఆ ఫోన్ పోయిందన్న కేసే నమోదు కాలేదని టీడీపీ కార్యనిర్వాహక అధికారి కనపర్తి శ్రీనివాస్ గారు అన్నారు. మరి ఫోన్ పోకుండా అసలు ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా వివరాలు ఎలా, దీని వెనకాల ఏం కుట్ర జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, ఏదైతే తన ఫోన్ పోయిందని చెప్పి 2022 నవంబర్లో ఎప్పుడైతే అది మద్యం కుంభకోణం విపరీతంగా విచారణ చేపడుతున్నారో ఆ సమయంలో నా ఫోన్ పోయింది అని చెప్పి ఆయన అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు చూసినట్లయితే అసలు ఫోన్ పోయింది అన్నట్టు ఎఫ్ఐఆర్ నమోదు అవ్వలేదు అని చెప్పి కనపర్తి శ్రీనివాస్ గారు స్పష్టం చేశారు. అసలు దీని వెనకాల ఏం కుట్ర జరుగుతుందో అనే అనుమానం కూడా వ్యక్తం చేశారు. అసలు దీని వెనకాల ఏం జరుగుతుందంటారు సార్? విజయసాయి రెడ్డి అతని వృత్తి ఏంటంటే ఆడిటర్, సిఏ అంటారు. సిఏ అంటే మనం సాధారణంగా ఏమనుకుంటామంటే చార్టెడ్ అకౌంటెంట్ అంటాం. చార్టెడ్ అకౌంటెంట్ కాదు, క్రిమినల్ ఆడిటర్ అతను. ఎందుకంటే అతని మనస్తత్వం, అతని ఆలోచనలు, అతని విధానాలు అన్నీ అంతే. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు జైలు జీవితం అతను కూడా గడిపాడు. ఎందుకంటే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతని కుటుంబం ఉత్తరాంధ్ర మీద ఒక గద్దల్లో ఎలా వాలిపోయారు అన్నది మనం చూసాం. వారి అమ్మాయి కూడా ఈ మధ్యకాలంలోనే మొత్తం సముద్రానికి దగ్గరలోనే కట్టడం కట్టేయకపోతే కోర్టు తీర్పిచ్చింది, కూల్చేశారు. అంటే అనేక కుంభకోణాలు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి జీవిత చరిత్ర అంతా కూడా ఉండేది విజయసాయి రెడ్డి ఫోన్లో ఉంటుంది. అది మధ్య కుంభకోణం కావచ్చు, వేరే కుంభకోణాలు కావచ్చు, ఏదైనా సరే. అంటే అతను ఏమన్నాడంటే ఆ రోజున ఢిల్లీ కుంభకోణం సంబంధించి ఇంకా ఆంధ్రప్రదేశ్ నాయకులు, తెలంగాణ నాయకులు, ఢిల్లీ నాయకులు అందరూ ఉన్నారు కదా దానికి ఆ కుంభకోణానికి సంబంధించి వారికి సంబంధించినటువంటి అల్లుడు అవుతుంది శరత్చంద్రారెడ్డి, అతని పేరు కూడా ఉంది. కాబట్టి ఈ వివరాలన్నీ ఉన్నాయి కాబట్టి మొత్తానికి శరత్చంద్రారెడ్డి అయితే ఒప్పుకున్నారు సార్, కొన్ని ఫోన్లు మేమే ధ్వంసం చేసినట్లు అప్పుడు విచారణలో ఒప్పుకున్నారు. అప్పుడే ఈయన ఫోన్ పోయిందని చెప్పి అప్పుడు అంతా హైడ్రామా నడిచిన సంగతి. అవును. అంటే నేను ఆ రోజున అతను వాళ్ళదే కదా కాబట్టి ప్రభుత్వం కేసు పెట్టారని మాట్లాడాడు. దాని గురించి మనకి ఎటువంటి సమాచారం పెట్టాడో పెట్టలేదో నిజమో అబద్ధం మనకు తెలియని పరిస్థితి. ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి ఆ తెలుగుదేశం పార్టీ శ్రీనివాస గారు ఆయన ఆర్టీఆర్ ద్వారా ఎంక్వైరీ చేస్తే అసలు కేసే పెట్టలేదు అని బోటుగా మాట్లాడతాను. నిజంగా అంటే నీ జీవితం అంతా అబద్ధాలే, అబద్ధాలు. ఇక విజయసాయి రెడ్డి గారు మొదటి నుంచి కూడా చెప్పుకుంటున్నది అదే. నేను వైజాగ్కి సంబంధించి నేను ఎంతో డెవలప్మెంట్ నేను చేస్తున్నాను అంటే అతను నెల్లూరు సంబంధించినటువంటి మనిషి అయినా జీవితం అంతా అక్కడికి వెళ్ళిపోయాడు. ఆఖరికి ఋషికొండలకు సంబంధించినటువంటి ఆ విషయంలో కూడా అతనే ఉన్నాడు. అంటే అతని కుమార్తె, అతని అల్లుడు, అతను అంటే సామ్రాజ్యం అంతా కూడా ఉత్తరాంధ్రకు సంబంధించి దాదాపుగా 6,000 ఎకరాలు కేవలం బడుగు బలహీన వర్గాల ఎకరాలు మొత్తం పొలాలన్నీ కూడా కొట్టేశారు. ఇవన్నీ వస్తున్నాయి. ఏంటుంది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చూస్తా ఊరుకోదు కదా. ఇవన్నీ బయటకు తీసుకున్నప్పుడు ఆ ఫోన్ కూడా బయటకు వస్తుంది. ఒకవేళ ఫోన్ పోయినా ఫోన్కి సంబంధించిన డేటా అంతా రికవర్ చేయాలో టెక్నాలజీ పెరిగింది. అయినా కూడా ఏదో రకంగా తప్పించుకోవాలన్నటువంటి కార్యక్రమాలు ఈరోజు విజయసాయి రెడ్డి చెప్పాడు. నేను అంటుంది ఒక పక్క నుంచి పార్టీలో అందరూ వెళ్ళిపోతున్నారు కదా, ఇంకా విజయసాయి రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఇద్దరు చెమ్మచక్క ఆడుకుని వాళ్ళిద్దరూ ఉంటారు ఇంకా పార్టీలో. అంటే మిగతా చాలామంది నాయకులు ఉన్నా అంటే ఎవరో కూడా మళ్ళీ మధ్యలో కొన్ని పుకార్లు కూడా సృష్టించారు. విజయసాయి రెడ్డి ఏదో చంద్రబాబు గారిని పొగుడుతా, పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని తిడతా, పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతా కొన్ని ట్వీట్లు చేస్తే విజయసాయి రెడ్డి జనసేనలోకి వస్తాడు. ఎలా వస్తాడు? అతనికి ఏ పార్టీలోని చేరేటువంటి అర్హత కానీ చేర్చుకునే ధైర్యం కూడా ఏ పార్టీ చేసుకోదు. కేవలం అతను వైఎస్ఆర్సీపీలోనే ఆ పార్టీతో పాటు అంత అవ్వాల్సిన వ్యక్తి. ఎందుకంటే వేల కోట్లు ఏ విధంగా అతను కానీ అతనికి సంబంధించిన కంపెనీలు కానీ అరబిందోకి దగ్గరుండి అరబింద్ 104, 108 వాహనాల గురించి కావచ్చు, లేకపోతే మిగతా దాని ఏమంటారు కోర్టుల విషయంలో కావచ్చు, కేవీ రావు గారు తెలియదని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాడు. కేవీ రావు గారు స్వయంగా ఇక్కడ కేసు పెట్టాడు కదా, ఆ కేసులో కూడా ఏటు అతని జీవితం అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి కేసులోని ఏటు, మన కేవీ రావు గారు పెట్టిన కేసులో కూడా ఏటు. అంటే ఏటుకి బ్రాండ్ అంబాసిడర్గా విజయసాయి రెడ్డి అయిపోయాడు అన్నమాట. అంటే అతను ఏ విధంగా బెదిరించాడో కేవీ రావు గారు స్వయంగా వచ్చి బయటకు వచ్చి చెప్పారు. ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టారన్నది కేవీ రావే తెలియదు. అంటే అతనికి ప్రాణం మీదకి వచ్చింది అనుకోండి, నిజంగాను జగన్మోహన్ రెడ్డి కూడా నాకు ఎవరో తెలియదు అంటాడు. అసలు దాంట్లో మొహమాటం పడ్డావు ఖచ్చితంగా అంటాడు. అతను ప్రాణం మీదకి వస్తే మాత్రం జగన్మోహన్ నాకు ఎవరో తెలియదు, ఎప్పుడు చూశారు అంటాడు, తెలియమాట. అంటే అంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ఉండేటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి. విసారే అంటాం మేము. అందుకనే విజయసాయి రెడ్డి మనస్తత్వం కానీ, విధానం కానీ, అతని చరిత్ర మీరు జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండండి. అతను ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు,
అతని కెరీర్ ఎక్కడ స్టార్ట్ చేశాడు, ఏ విధంగా వీళ్ళతో ఎంటర్ అయ్యాడు, ఎంటర్ అయిన తర్వాత అతని పరిస్థితి ఏంటి, అతను చెప్తున్న అబద్ధాలు ఏంటి. మొన్న ఈ మధ్యకాలంలో కూడా చంద్రబాబు గారిని ఉద్దేశించి రాసిన లెటర్లో ఎంత దుర్మార్గంగా రాశాడు, స్టేట్మెంట్ ఏ విధంగా ఇచ్చాడంటే, మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, చంద్రబాబుని నువ్వు బతికుండుంటే నేను అరెస్ట్ చేస్తాం, ఎంత ధైర్యంతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు నేను ఏమంటున్నానంటే, కూటమి ప్రభుత్వంలో సంబంధించినటువంటి కింద కార్యకర్తల వరకు అది ఆలోచిస్తున్నారు. ఇంత దుర్మార్గంగా అధినేతని మాట్లాడితే ఎందుకు అతని మీద చర్యలు తీసుకుంటలేదు, ఎందుకు అతని మీద కేసు పెట్టట్లేదని ఖచ్చితంగా తీసుకోవాలి. మాట్లాడితే పోలీస్ డిపార్ట్మెంట్ గతంలోని ఏం చేయకపోయినా అత్యుత్సాహంతో కేసులు పెట్టేవారు. ఇప్పుడు ఈ రోజున చీఫ్ మినిస్టర్ గారు అన్నప్పుడు ఎందుకు సుమోటోగా తీసుకుని కేసు పెట్టకూడదు, ఎందుకు అంటే ఎవరో కేసు పెట్టడం అవసరం లేదు, సుమోటోగా తీసుకోవాలి. చంద్రబాబు గారిని ఒక ముఖ్యమంత్రి స్థాయిగా ఉన్నటువంటి వ్యక్తిని ఆ విధంగా మాట్లాడతావా, బతికుంటే అని ఏ విధంగా అంటాం, అంటే ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు, ఎటువంటి కుట్రలు పడబోతున్నారు అంటే ఎంత దుర్మార్గులకైనా వెంకటరాల్లో అటువంటి వ్యక్తులు ఉన్నటువంటి మనస్తత్వం ఉన్నటువంటి పార్టీ అది. ఇక విజయసాయి రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ మేజర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరికీ కూడా మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే శ్రావణి, మొత్తం కూడా ఒక క్రిమినల్ మెంటాలిటీ. దానికి ఇతను ఆడిటర్. అందుకని నేను ఏమంటున్నానంటే, ఈ రోజున సెల్ ఫోన్ కాదు, ఇక తను తప్పించుకోవడానికి ఎన్ని అబద్ధాలైనా ఆడతాడు. ఖచ్చితంగా టెక్నాలజీ ఉపయోగించి అతని మీద కేసు పెట్టి అవన్నీ డేటా రికవర్ చేసి వాస్తవాలన్నీ ప్రజల ముందు పెట్టాలి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఆ కార్యక్రమం చేస్తుందని నేను భావిస్తున్నాను. సార్ ఇంకోటి సార్, నిన్న మీడియా ప్రతినిధులతో మాట్లాడారు సార్ విజయసాయి రెడ్డి విశాఖలో. అక్కడ ఏమన్నారంటే, విశాఖలో ఒక సెంటు భూమి కూడా ప్రభుత్వ భూమి లేదు అని చెప్తే మీడియా ప్రతినిధి అయిన ఒక విలేకరు అడిగింది, మరి ఒక్క సెంటు కూడా లేకపోతే హైకోర్టు ఎందుకు తీర్పిచ్చింది, అక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్టు అని చెప్పి అనగా ఆయన కోపంతో ఉర్రూగిపోయి కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. మరి అసలు అందులో వాస్తవం ఎంత ఉంది సార్? అసలు ఒకటి, వైజాగ్ అనేది ఎప్పటికీ ఒక సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ పడది, ఆటోమేటిక్గా ఎదుగుతున్నటువంటి నగరం. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరం వైజాగ్. పోర్టు, దానికి ఉన్నటువంటి వాతావరణం, ఒక పక్క నుంచి ఏమో స్టీల్ ప్లాంట్, ఇవన్నిటితోటి అది ఒక మినీ ఇండియాలా ఉంటుంది. అటువంటి దాని మీద దృష్టి పడింది వీళ్ళకి. అందుకనే వైజాగ్ మీద ఏమన్నారంటే, మాట్లాడితే రాజధాని విషయంలో వైజాగ్ రాజధాని అన్నారు. అక్కడికి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి, తనకు అనుకూలమైన వ్యక్తి అయినటువంటి విజయసాయి రెడ్డిని అక్కడ పెట్టాడు. ఇంకంతే, అక్కడి నుంచే మొదలుపెట్టారు. నేను చెప్తున్నాను చూడమ్మా, ఇందాక చెప్పాను నేను, దాదాపు 6,000 ఎకరాలు ఓన్లీ అసైన్డ్ ల్యాండ్స్ కావచ్చు, దళితులకు సంబంధించిన భూములు కావచ్చు, బడు బలహీన వర్గాలకు సంబంధించిన ల్యాండ్స్ 6,000 ఎకరాలు కబ్జాలు అయినాయి. ఎంత భయపడ్డారంటే, అక్కడికే 100 గజాల స్థలం ఉన్న వ్యక్తి కూడా భయపడ్డాడు, నా 100 గజాల స్థలం నాకు ఉంటుందా లేదా, వాళ్ళ కంట్లో పడితే ఇది కూడా ఎగిరిపోద్ది అనేటువంటిది. ఋషికొండ ఏంటి పరిస్థితి, ఋషికొండ బోడిగుండు కొట్టేశారు కదా, కొట్టి దాన్ని కూడా సమర్థించుకుంటున్నారు. అది ప్రభుత్వాందే కదా, ప్రభుత్వానికి సంబంధించిందే కదా అని మాట్లాడుతున్నారు. ఇదేదని కాదండి, వాళ్ళ ఫార్మా కంపెనీకి సంబంధించి ల్యాండ్స్ అరబిందో వాళ్ళదే కదా, అరబిందోకి సంబంధించి ఉత్తరాంధ్రలో, వాళ్ళు వైజాగ్ అనే కాదు, ఉత్తరాంధ్ర శ్రీకాకుళం వరకు కూడా ఫార్మా కంపెనీకి అని చెప్పేసి కొన్ని వేల ఎకరాలు దోశారు. ఇవన్నీ బయటకు వస్తాయి. ఎందుకంటే తను ఏదో పైకి మాట్లాడేది మేము ఏం చేయలేదు అంటే కుదరదు కదా. వాస్తవాలు ఒక్కొక్కటి వస్తాయి. 6 నెలలే కదా అయింది ఈ ప్రభుత్వం వచ్చి, అన్నీ బయట పెడతారు. వీళ్ళ జీవిత చరమాంకం జైల్లోనే. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కానీ విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళందరూ జీవిత చరమాంకం జైలు జీవితం అనుభవించాల్సిందే. మరి ఏ అక్రమాలకి పాల్పడినా సరే వారి అక్రమాలన్నీ కూడా బయటపడతాయని చెప్పి సార్ అంటున్నారు. థ్యాంక్ యూ సార్.